హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఈక్వేషన్ కోసం చూద్దాము. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఇక్కడ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. దానికి మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ మనకి ఫైండ్ చేయమన్నారు. దానికి ఏంటంటే ఫస్ట్ మనకి వర్కింగ్ రూల్ అనేది తెలియాలి. దాన్ని బట్టి మనం సాల్వ్ అనేది చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం డో ఎఫ్ బై డో ఎక్స్ ఫైండ్ చేయాలి. డో ఎఫ్ బై డో వైని మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు జీరోకి ఈక్వల్ చేయాలన్నమాట. అంటే జీరోకి ఈక్వల్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఈక్వేషన్స్ వస్తాయి కదా, డో ఎఫ్ బై డో ఎక్స్ ఒక ఈక్వేషన్ వస్తుంది, డో ఎఫ్ బై డో వై ఈక్వేషన్స్ వస్తుంది. అప్పుడు అవన్నీ కూడా మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తాయి అంటే పాయింట్స్ అనేవి వస్తాయి, క్రిటికల్ పాయింట్స్ అని. అదే A1, B1, A2, B2 అలా మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలంటే L, M, N ఇవి ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ln మైనస్ n స్క్వేర్ అనేది మనం ఫైండ్ చేయాలి. దీనికి ఒక కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, మాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి అని ఫైండ్ చేయడానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ln మైనస్ n స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, ఇది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇప్పుడు మనకి L గ్రేటర్ దెన్ 0 అయింది అనుకున్నంటే 0 కన్నా L ఎక్కువ ఉంటే దాన్ని మనం మినిమం వాల్యూ అంటాం. 0 కన్నా L ఎక్కువ ఉంటే. అదే మనకి 0 కన్నా L తక్కువ అనేది ఉందనుకోండి, మనకి ఏమవుతుంది, ఎఫ్ఎస్ మాక్సిమం వాల్యూ. ఇది మాత్రం గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఒకవేళ లెస్ దెన్ 0 ఉంటే అది మనకి నాట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అనమాట. అంటే అది మాక్సిమం అవ్వదు, మినిమం కూడా అవ్వదు. ఒకవేళ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే దెర్ ఈజ్ నో కన్క్లూజన్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనం ఏం రాయాలి, లెట్ x, y ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ 15x స్క్వేర్ మైనస్ 15y స్క్వేర్ ప్లస్ 72x. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటి, డో ఎఫ్ బై డో వై అనేది ఏంటి అని మనం ఫైండ్ చేయాలి. అంటే ఏంటి, ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72 అనేది వచ్చింది. తర్వాత డో ఎఫ్ బై డో వై ఏమొచ్చిందంటే ఇది ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు వై తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, ఈ టర్మ్ అనేది మనకి 0 అయిపోతుంది. ఇది ఏమవుతుంది మనకి 6xy మైనస్ 30y. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీంట్లో మనకి 6y అనేది కామన్ తీస్తే x మైనస్ 5. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈజ్ ఈక్వల్స్ టు అంటే 0కి ఈక్వేట్ చేయాలి. మనకి ఏమవుతుంది, డో ఎఫ్ బై డో ఎక్స్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం 3 కామన్ తీస్తే ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే విధంగా మనకి డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 0. డో ఎఫ్ బై డో వై ఏమవుతుంది మనకి 6y x minus 5 is equals to 0. మనకి ఏమవుతుంది, y is equals to 0 అవుతుంది, x is equals to 5. ఈ రెండు వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కూడా మనం ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2. y is equals to 0 in ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ y is equals to 0 వేస్తే మనకి ఏమైంది, x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24 is equals to 0. దీన్ని మనం ఎలా రాయొచ్చు, మైనస్ 6x మైనస్ 4x ప్లస్ 24 is equals to 0. దీంట్లో ఏ కామన్ గా ఉంది మనకి x మైనస్ 6. ఈ రెండింటిలో మనకి మైనస్ 4 కామన్ తీస్తే ఇలా అయిందంటే x మైనస్ 4 x మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏమైంది, x ఈజ్ ఈక్వల్స్ టు 4,0. ఎప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4,6. ఇప్పుడు మనకి దీని నుంచి వచ్చే పాయింట్స్ ఏంటి, మనకి ఫస్ట్ మనకి 4,6 వచ్చింది అనుకోండి, ఇది మనకి x ది, ఇది y ది కదా. అదే విధంగా మనం ఫస్ట్ x రాసుకోవాలి. x 4,0 వచ్చింది, నెక్స్ట్ 6,0 అనేవి 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు అదే విధంగా మనం x ఈజ్ ఈక్వల్స్ టు 5 ని ఈ ఈక్వేషన్
2లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమైంది, x = 5 కదా, 25 ప్లస్ y² మైనస్ 50 ప్లస్ 24 = 0. సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, y² మైనస్ 1 = 0, y = ప్లస్ ఆర్ మైనస్ 1. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, 5, 1 ఒకటి, 5, -1 ఒకటి. ఇప్పుడు మనం ఈ క్రిటికల్ పాయింట్స్ని, అంటే ఏమొచ్చాయి మనకి పాయింట్స్ వచ్చాయి కదా పాయింట్స్, దాన్ని క్రిటికల్ పాయింట్స్ అని అంటాం. ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఏ 4, 0, బి 6, 0, సి 5, 1, డి 5, -1. ఓకే, మనకి క్రిటికల్ పాయింట్స్ అని వచ్చాయి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, ఎల్, ఎం, ఎన్ని మనం ఫైండ్ చేయాలి. ఎల్ అంటే ఏంటి మనకి, ∂2 f/∂x². మనకి ∂f/∂x ఏంటి అంటే ∂π/∂x. ∂f/∂x ఏమొచ్చింది మనకి, ఇదే కదా, x² ప్లస్ y² 3x² ప్లస్ 3y² మైనస్ 30x ప్లస్ 72 అని రాసుకుందాం. 3x² ప్లస్ 3y² మైనస్ 30x ప్లస్ 72. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, 6x మైనస్ 30. ఇందులో మనకి 6 కామన్ తీస్తే x మైనస్ 5. అదేవిధంగా మనకి m సాల్వ్ చేస్తే ఏమైంది, y మైనస్ 6xy మైనస్ 30y, 6y అనేది మనకు అవుతుంది. అదేవిధంగా n చూడండి, m అంటే మనకి ∂2 f/∂x ∂y, n అంటే ∂2 f/∂y². నేను సాల్వ్ చేస్తే మనకి 6x మైనస్ 30 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ln మైనస్ n² ని ఫైండ్ చేయాలి. l ఏంటి మనకి, 6x మైనస్ 5 ఇంటూ m ఏంటి మనకి, n ఏంటి మనకి 6x, దీంట్లో మనకి x మైనస్ 5 ఇలా అవుతుంది కదా, అంటే మైనస్ m² అంటే 6y². ఇక్కడ మనకి 6 అనేది 36 కదా, ఇది మనకి 36 అవుతుంది 6². ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే 36 ని కామన్ తీస్తే ఏమవుతుంది, x మైనస్ 5² మైనస్ y² కింద రాసుకోవచ్చు కదా, ఇది మనకి ln మైనస్ m². ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, 4, a b c d ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఏమైతుంది, ఇందులోని ఈ ఈక్వేషన్ లోని x అంటే x ప్లేస్ లో 4 వేయాలి, y ప్లేస్ 0 వేయాలి. 36 4 మైనస్ 5 ఏమవుతుంది, -1 అంటే మనకి 1 అవుతుంది. మైనస్ y² అంటే 36. ఇది మనకి గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0. అదేవిధంగా ఎట్ బి ఏమొచ్చింది, 6, 0 వచ్చింది మనకి 36. ఇది మనకి 6 - 5 అన్న 1 అంటే 1. సో మనకి 36 గ్రేటర్ దెన్ 0. అలాగే సి ఏమొచ్చింది మనకి 5, 1 వచ్చింది. 5 - 5 0, -1² అంటే మనకి ఏమొచ్చింది, -1 వచ్చింది. అంటే -36 మనకి లెస్ దెన్ 0 వచ్చింది. డి ఏమొచ్చింది మనకి ఇలా వచ్చింది. ఓకే, 36 -1 వస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండే కదా కన్సిడర్ చేయాలి. ln మైనస్ m² గ్రేటర్ దెన్ 0 వచ్చినవే కదా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి అవి అక్కడి నుంచే కదా మనకి మినిమం మాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, మాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ మనం ఫైండ్ చేయమన్నారు. మనకి ఏంటి, ln మైనస్ m² గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. దాని తర్వాత మనకి l లెస్ దెన్ 0 అవుతుందా గ్రేటర్ దెన్ 0 అవుతుందా అని మనం చూసుకుంటాము, అంతే కదా.
ఎల్ ఒకవేళ 0 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మినిమం అని, 0 కన్నా తక్కువ ఉంటే దాన్ని మాక్సిమం వాల్యూ అని అంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి thus A and B are points of extremum for F. మరి CED ఏంటి అంటే saddle points. బట్ ఇప్పుడు ఏంటంటే L is equals to L ఫైండ్ చేయాలి కదా. L అనేది ఏంటి మనకి ఇదే కదా 6 into x minus y. అట్ పాయింట్ మనం ఏం చేయాలి 4,0 దగ్గర సిక్స్ వచ్చింది. 6 అనేది మనకి -6 కదా, ఇది ఎట్ ఏ అనమాట. సో మనకి ఏ అనేది ఏంటంటే ఇది మనకి -6 less than 0, 0 కన్నా తక్కువగా ఉంది కాబట్టి ఇది ఏంటి మనకి ఏ ఈస్ ద పాయింట్ ఆఫ్ మాక్సిమం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం బి పాయింట్ ని వేద్దాం. 6,0 కదా, 6 అంటే 6 వచ్చింది. ఇది మనకి గ్రేటర్ దెన్ 0, ఇది ఎట్ పాయింట్ బి అన్నమాట. 6,0 ఇది 4,0. ఇప్పుడు మనకి ఏమవుతుంది బి అనేది ఏమవుతుంది, బి ఇస్ ద పాయింట్ ఆఫ్ మినిమం ఆఫ్ ఎఫ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ వర్కింగ్ రూల్ అనేది మనకు గుర్తుండాలి. ఈ రెండు ఈక్వల్ చేయాలి, చేసాం కదా. ఈ రెండు ఫైండ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసి మనం సాల్వ్ చేసాం. సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చాయి క్రిటికల్ పాయింట్స్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేసాము క్రిటికల్ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఎన్ని మనం ఫైండ్ చేసాము. ఫైండ్ చేసిన తర్వాత ln మైనస్ n స్క్వేర్ వాల్యూని మనం ఫైండ్ చేసి అందులో మనం ఫైండ్ చేసిన క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మాక్సిమం మినిమం వాల్యూస్ అన్నారు కాబట్టి ln మైనస్ n స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 కన్నా ఎక్కువగా ఉండాలి. ఈ రెండు అలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు మనం కన్సిడర్ చేస్తాము ఈ 2 పాయింట్స్ ని. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ లో మినిమం ఏంటి మాక్సిమం ఏంటి ఫైండ్ చేయడానికి ఎల్ ని కూడా మనం ఫైండ్ చేయాలి. ఎల్ తెలుసు కదా మనకు ఆల్రెడీ మనం ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ మనం వేస్తే ఒకవేళ మనకు వచ్చే పాయింట్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే దాన్ని మినిమం అంటాం, లెస్ దెన్ 0 అయితే దాన్ని ఏమంటాం మనం మాక్సిమం వాల్యూ అంటాము. ఈ సమ్ కూడా సాల్వ్ చేయండి. ఇందులో మనకి ఏమొస్తాయంటే 8 క్రిటికల్ పాయింట్స్ వస్తాయన్నమాట. అందులో మనకి ln మైనస్ n స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అనేవి 4 పాయింట్స్ ఉంటాయి, లెస్ దెన్ 0 అనేవి 4 పాయింట్స్ ఉంటాయి. అందులో మనం 4 పాయింట్స్ ని కన్సిడర్ చేస్తామన్నమాట. చేసి ఇందులో మనం L తో కంపేర్ అనేది చేస్తాం. 2 మినిమం వాల్యూస్ వస్తాయి, 2 మాక్సిమం వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఇది కూడా ఫైండ్ చేయండి. థ్యాంక్ యూ.